చండీశ్వర. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యజ్జదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయనకి విచారశర్మ అనే కొడుకు ఉన్నాడు. విచారశర్మ వేదంలో దిట్ట. ఆవులు అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆవులని కాసే కాపరి ఆవులని కొడుతూ తీసుకెళ్తున్నాడు. అది చూసిన విచారశర్మకి చాలా బాధ వేసి అన్నాడు, మీరు వీటిని కొట్టొద్దు, ఇప్పటి నుంచి నేనే ఈ ఆవులన్నిటినీ కాస్తాను. అక్కడ ఉన్నవాళ్ళు సరేనని ఒప్పుకున్నారు. ప్రతిరోజు ఊర్లో ఉన్న ఆవులని మేతకి తీసుకెళ్లేవాడు. అలా తీసుకెళ్లేటప్పుడు క్రూర జంతువుల నుంచి రక్షించడానికి వేదాలలోని శక్తివంతమైన మంత్రాలు చదువుతూ జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. ఆ ఆవులు చాలా సంతోషించి విచారశర్మ తెచ్చుకున్న నీటి కుండలో పాలు ఇచ్చేవి. అలానే వాటి యజమానులకి కూడా బాగా పాలు ఇచ్చేవి. విచారశర్మ అక్కడే మట్టితో శివలింగం చేసి రుద్రం చదువుతూ ఆ పాలతో అభిషేకం చేసేవాడు. అది చూసిన ఒక వ్యక్తి విచారశర్మ నాన్నకి చెప్పాడు, నీ కొడుకు ప్రతిరోజు పాలన్నీ మట్టిలో పోస్తున్నాడు. మరుసటి రోజు యజ్జదత్తుడు ఒక గొడ్డలి కర్ర తీసుకొని తన కొడుకు కంటే ముందే ఆ ఆవులని మేతకి తీసుకెళ్లే ప్రదేశంకి వెళ్ళి ఒక చెట్టుపై కూర్చున్నాడు. క్రూర మృగాల నుంచి రక్షణ కొరకు గొడ్డలి కర్ర తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే విచారశర్మ ఆవులతో పాటు వచ్చి శివలింగం చేసి రుద్రం చదువుతూ పాలతో అభిషేకం చేస్తున్నాడు. ఇది చూసిన తండ్రి, వీడు నిజంగానే పాలన్నీ మట్టిలో పోస్తున్నాడు అని పరుగున వచ్చి కర్రతో విచారశర్మని కొట్టాడు. విచారశర్మ అభిషేకంలో లీనమైపోయాడు. తండ్రి కోపంతో ఆ శివలింగాన్ని కాలితో తన్నాడు. విచారశర్మకి బాహ్యస్మృతి వచ్చి తీవ్రమైన కోపంతో అక్కడ ఉన్న గొడ్డలి తీసుకొని ఏ కాలితో శివలింగాన్ని తన్నావో అది ఉండడానికి వీలు లేదు అని 2 కాళ్ళు నరికాడు. రక్తం కారి తండ్రి మరణించాడు. శివపార్వతులు వచ్చి అన్నారు, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగింది అని తండ్రి అని చూడకుండా కాళ్ళు నరికేశావు. నువ్వు తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నేను నీకు ఒక వరం ఇస్తున్నా. ఇవాల్టి నుంచి నువ్వు మా కుటుంబంలో 5వ వాడివి. నిన్ను చండీశ్వర అని పిలుస్తారు. నాకు పెట్టిన ప్రసాదం నా తర్వాత నీకే పెట్టాలి. శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టాక మనం తీసుకునే ముందు ఒక చిటిక వేసి ఆ ప్రసాదం తీసుకోవాలి. అప్పుడు అది చండీశ్వరునికి కూడా నివేదన అవుతుంది. ఓం నమః శివాయ.